వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సేచువల్ గా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నిరంజన్ బి సందీప్ కుమార్ అన్నారు. దీనికి సంబంధించి న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టామని అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీ ఎంసీఏ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర నలుమూల నుంచి ఈ ధర్నాకు సిహెచ్ఓలు హాజరై తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ నినాదించారు. సమస్యలను తెలుపుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ధర్నాకు ఏపీ ఎన్జీఓస్ నాయకులు పలువురు పాల్గొని మద్దతు కూడా తెలిపారు. ఈ ధర్నాలో పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నిరంజన్ బి సందీప్ కుమార్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సేచువల్ గా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని, దీనికి సంబంధించి మా న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సిహెచ్ఓలు తరలివచ్చారని అన్నారు. 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ప్రతి నెల సాలరీతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని అన్నారు. ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ఆర్థికపరమైన మరియు ఆర్థికేతర సమస్యలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలని, ఈ డిమాండ్లను తీర్చేంత వరకు మేము శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తమ సమస్యలపై దృష్టి సారించాలని వారు కోరారు. మేమందరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, మేమందరం విలేజ్ హెల్త్ క్లినిక్ లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరని ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మినీ విలేజ్ క్లినిక్లో పనిచేస్తాము. మేము గత 6 సంవత్సరాలుగా కంప్లీట్ సక్సెస్ఫుల్గా ఆరోగ్య సేవలు అందించాము. ఈ రోజున ఇన్ని వేల మంది ఇంతవరకు వచ్చి ఒక ప్రభుత్వానికి మా సమస్యలు చెప్పుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో మొదటిది ఏంటి అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు ఈ యొక్క క్యాడర్లో పనిచేసినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ను రెగ్యులర్ చేయాలి. దీనికి సంబంధించి ఎన్హెచ్ఎం సంబంధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళని రెగ్యులర్ చేసుకోండి, కావాల్సినటువంటి గైడ్లైన్స్ మేము ఇస్తాము, టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తాము, ఫినాన్స్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు అడిగినప్పుడు మీరు కేవలం ఎన్హెచ్ఎం ఉద్యోగులు మీకు అవ్వడం అవ్వదు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. రెండో విషయం ఏందిరా అంటే 2023లో 189 క్యాడర్లు ఉన్న ఎన్హెచ్ఎంలో 188 క్యాడర్లకు వేతన సవరణ 23% జీతాలు పెంచి కేవలం 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉన్నటువంటి క్యాడర్ను విస్మరించడం జరిగింది. దానికి కారణాలు కూడా ఇర్రెలవెంట్గా చెప్పడం జరిగింది. సో ఆ వేతన సవరణ కూడా 10,000 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కు అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాము. 2024-25 సంబంధంగా 2023లో ఏదైతే మాకు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు మాట ఇచ్చిన ప్రకారము ఇంక్రిమెంట్ పాలసీ ప్రతి సంవత్సరం 5% చేస్తామని ఒక ఫైల్ పెట్టడం జరిగింది. ఆ ఫైల్ కూడా నీరు గారిపోయింది, అది హోల్డ్ అయిపోయింది. వెంటనే ఆ ఇంక్రిమెంట్ పాలసీ సంబంధించి కూడా ఒక హామీ ఇవ్వాలి, ఒక ఫైల్ రన్ చేయాలి, దానికి సంబంధించి ఇంక్రిమెంట్ పాలసీ కూడా మాకు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ 25,000 అయితే మాకు 25,000, 15,000 పని ఆధారిత ప్రోత్సాహాలు వస్తున్నాయో అందులో 25,000లో ఈపీఎఫ్ ఉంటుంది. ఆ ఈపీఎఫ్ బెనిఫిట్ కూడా మాకు తీసేయడం జరిగింది. ఆ ఒక ఈపీఎఫ్ బెనిఫిట్ కూడా వెంటనే పునరుద్ధరించి మాకు సహాయపడాలని మేము గవర్నమెంట్ కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ 25,000 ప్లస్ 15,000 మీకు పని ఆధారిత ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజున మీరు కూడా చూసే ఉంటారు, చాలా పేపర్లలో మేము వాళ్ళు అంత డబ్బులు ఇస్తున్నాము, 40,000 ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఇన్ని వేలు అని చెప్తున్నారు. కానీ అది ఎక్కడా కూడా గత 3 ఏళ్ళుగా జరగడం లేదు. వాళ్ళు కేవలము 25,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, అది కూడా ఈపీఎఫ్ లేకుండా ఇస్తూ ఉన్నారు. ఉన్న ఇన్సెంటివ్స్ని మాకు సంబంధం లేని యాప్స్ వేరే వాళ్ళు అంటే మా టీంలో ఉన్నటువంటి ఏఎన్ఎం గారు కానీ వాళ్ళకు ఉన్న ఆశా గారు కానీ వాళ్ళ యాప్స్ సంబంధంగా వాళ్ళ పనిని మానిటర్ చేసేటువంటి ఒక యాప్స్ని వాళ్ళు పనులు చేయకపోతే అంటే వాళ్ళకి ఏదైతే టార్గెట్స్ ఉంటాయో ఆ టార్గెట్స్ రీచ్ కాకపోతే మాకు ఆ పని ఆధారిత ప్రోత్సాహాల నుంచి ఏదైతే 10,000 ఇస్తారో అందరికీ 0 రూపాయలు ఇస్తూ ఉన్నారు, 7,000 రూపాయలు కట్ చేస్తూ ఉన్నారు, 4,000 రూపాయలు కట్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా మేము చాలా నష్టపోతూ ఉన్నాము. ఈ రోజున వాళ్ళ పేపర్కి అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మేము ఇస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ కూడా మాకు ఆ ఒక పని ఆధారిత ప్రోత్సాహాలు సక్రమంగా మాకు రావడం లేదు. అదేవిధంగా ఏదైతే 2022లో మాకు పని ఆధారిత ప్రోత్సాహకాలు తర్వాత మా బేసిక్ సాలరీ 2 కలిపి వచ్చేది. కానీ గత 4 ఏళ్ళుగా ఇది మాకు కలిసి రావడం లేదు. సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్ అండ్ హెల్త్ మినిస్టర్ సార్, ప్లీజ్ మేము ఇంతమంది విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ఇంతమంది ఎందుకు ఉన్నామని ప్లీజ్ వీక్షించండి సార్. మేము ఎంఎస్సీ నర్సింగ్లు చేసి గ్రాడ్యుయేషన్ చేసి మారుమూల పల్లె ప్రాంతాలలో ప్రజలకు సేవ చేస్తున్నాం సార్. బీఎస్సీ నర్సింగ్ చేసే ఒక కాలేజీలకు ప్రిన్సిపల్ క్యాడర్ చేసే క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాం సార్. మేము అలాంటిది మేము ఒక 25,000 జీతానికి మారుమూల ప్రాంతాల
ప్రాంతాల్లో పనిచేస్తున్నాం సార్. దయచేసి మాకు ఇన్సెంటివ్స్, శాలరీ అనేది విడివిడిగా కాకుండా ఒక ఫిక్స్డ్ పే అనేది చేసి మా సర్వీసెస్ని ప్రోత్సహించండి సార్. అదేవిధంగా 6 సంవత్సరాలు కంప్లీట్ అయినా ప్రతి ఒక్క ఉద్యోగికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి అని ఉంది సార్. దయచేసి దాని గురించి ఒకసారి విమర్శించి అధికారులతో చర్చించి మాకు ఉద్యోగ భద్రత కలిగించేలాగా చూడండి సార్. లేదంటే మేము కాంట్రాక్ట్ ఉద్యోగులం అనేసి ఫీల్డ్ లెవెల్లో లోపల బయట చాలా అవమానాలు పాలవుతున్నాం సార్. దయచేసి మమ్మల్ని ఈ గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి సార్. అదేవిధంగా 187 క్యాడర్లు ఉండే నేషనల్ హెల్త్ మిషన్లో ప్రతి ఒక్కరికి కూడా హైక్ అనేది 23% చేశారు సార్. మా ఒక్క CHO క్యాడర్కి మాత్రము చేయలేదు సార్. ఇది ఎందుకు అని మిమ్మల్ని ప్రశ్నించి విమర్శించమని అధికారుల ద్వారా కనుక్కొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సీఎం సార్.